హలో హాయ్ గైస్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ హెవెన్లీ హోమ్మేడ్. అందరు బాగున్నారా? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. సో ఈ రోజు ఈ వీడియోలో మీ ముందుకు వచ్చాను మీషో కుర్తీ సెట్స్ హాల్తో. ఎన్ని డేస్ అవుతుందో కుర్తీ సెట్స్ చూపించి. సో బికాజ్ ఏమవుతుందంటే కుర్తీ సెట్స్ అంటే పర్టికులర్లీ నేను మీకు వేసుకుని కంపల్సరీ చూపించాల్సిందే. సో అంత వేసుకుని చూపించాలి అంటే ఓపిక రావట్లేదు. సో అందుకని చెప్పి ఎక్కువ కుర్తీ సెట్స్ ఆపేసాను, పెద్దగా చేయట్లే. ఈ మధ్య అయితే అసలు మీషోవే పెద్దగా చేయలేదు నేను. లైక్ జ్యువెలరీ 1-2 సార్లు చేశాను అంతే. అండ్ ఇప్పుడు యాక్చువల్లీ మీషోలో సేల్ ఏదో నడుస్తుంది అనమాట. సో ఈ టైంలో చేస్తే ఇంకా హెల్ప్ఫుల్ అవుతుందేమో అన్నట్టుగా మీకు చేసి చూపిస్తున్నా. అండ్ కుర్తీ సెట్స్ అన్నీ కూడా 600 రేంజ్లో ఉన్న కుర్తీ సెట్స్లోనే మీతో షేర్ చేసుకోబోతున్నా. సో క్యాజువల్గా ఎవ్రీడే వేర్లో ఆర్ ఒక సింపుల్ ఫెస్టివ్ వేర్లో కూడా వాడుకోవడానికి చాలా చాలా పర్ఫెక్ట్ కుర్తీ సెట్స్ అనమాట. చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ. సో నేను ఓపెన్ చేయలేదు, బట్ బయట నుంచి అయితే చూస్తే నాకు చాలా బాగున్నాయి అనిపించింది. చూద్దాం ఓపెన్ చేసి. సో లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. సో మీషోలో అయితే బడ్జెట్లో వస్తాయి అని చెప్పి ట్రై చేద్దాము. అండ్ యాక్చువల్లీ నేను జ్యువెలరీ వీడియో చేసినప్పుడు చాలామంది మీషోలో కుర్తీ సెట్స్ చూపించండి అని అడిగారు. సో సరే, ఒకసారి చాలా డేస్ అయింది నేను కూడా షాపింగ్ చేసి. అండ్ నేను కూడా పర్టికులర్లీ కొంచెం క్యాజువల్ వేర్ కోసం చూస్తున్నాను. సో అందుకని చెప్పి తీసుకున్నాను అనమాట. చాలా బాగుంది కుర్తీ అయితే, నాకు చాలా నచ్చింది. సో ఈ స్టైల్ నాకు చాలా ఇష్టం అనమాట. సో అందుకనే తీసుకున్నాను. అండ్ పర్ఫెక్ట్ ఎవ్రీడే క్యాజువల్ వేర్లో అయినా, సింపుల్ క్యూట్ ఫెస్టివ్ వేర్లో, లేదంటే సింపుల్గా ఎక్కడికైనా బయటకు వెళ్ళాలన్నప్పుడు అలా కూడా వేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా. సో బ్లాక్ మెరూన్ ఆ షేడ్ మిక్స్ అయింది. కొంచెం ఏమన్నా సౌండ్ వస్తూ ఉంటే, ఒకవేళ నాకు తెలీదు కెమెరాలో ఎంతవరకు సౌండ్ క్యాప్చర్ అవుతుందో, బట్ బయట అయితే ఏదో వర్క్ జరుగుతుంది అనమాట. బిల్డింగ్ ఏదో కన్స్ట్రక్షన్ మా దగ్గర పక్కనే. సో ఫుల్ సౌండ్ వస్తుంది, బట్ తెలీదు కెమెరాలో ఎంతవరకు అది క్యాప్చర్ అవుతుంది, వస్తుందా సౌండ్, డిస్టర్బెన్స్గా ఉందా లేదా తెలీదు. బట్ ఒకవేళ డిస్టర్బెన్స్గా ఉంటే ఐఎమ్ సో సారీ అండి, ఏం చేయలేను ఇంకా. సో అది కంటిన్యూగా వస్తుంది మార్నింగ్ నుంచి. అందుకనే నేను వెయిట్ చేసి మార్నింగ్ నుంచి వెయిట్ చేశాను. ఇంకా పోలేదని చెప్పి ఇంకా 4 అవుతుంది టైం. ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను షూట్ చేయడం. అందుకే సో ఏమనుకోకండి ఇంకా డిస్టర్బెన్స్ ఉంటే. సో యా, ఫస్ట్ అయితే దీనిలోకి వెళ్ళిపోదాం. క్లాత్ అయితే చాలా బాగుంది. నాకు క్లాత్ ఫ్యాబ్రిక్ చాలా నచ్చింది, అంటే చాలా మెత్తగా ఉందన్నమాట. అండ్ నాకు డిజైన్, దీని మీద ప్రింట్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి అనిపించింది. అండ్ నాకు ఈ నెక్ ప్యాటర్న్ నాకు చాలా నచ్చింది యాక్చువల్గా. సో ఇట్లా వచ్చిందనమాట, చాలా చాలా బాగుంది. సో నేనైతే లార్జ్ సైజ్ తీసుకున్నాను. యాక్చువల్లీ ఇది మీషోలో నేను ఒక్కొక్కసారి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. ఏంటంటే ష్రింక్ అయ్యే ప్రాబ్లమ్స్ అయితే చాలా ఫేస్ చేశాను. ఎక్కువ ష్రింక్ అవుతున్నాయి క్లాత్ అనిపించింది. అంటే అన్నీ ఒకేలా ఉండవు, సెల్లర్స్ డిఫరెంట్ ఉంటారు మీషోలో కాబట్టి. బట్ తెలీదు. సో ష్రింక్ అవుతుంది అనే దాని మీద ఒక సైజ్ ఎక్స్ట్రా తీసుకున్నా. ఎక్సెల్ తీసుకున్నాను నేను. సో ఈ సైజ్ ఒక సైజ్ ఎక్స్ట్రా తీసుకున్నా. ఒకవేళ ష్రింక్ అయినా ఇబ్బంది ఉండదు అని చెప్పేసి. ఒకవేళ ష్రింక్ అవ్వకపోతే కొంచెం లూజ్ ఉంటుంది, బట్ ప్రాబ్లం లేదు. లూజ్ అయితే నాకు కంఫర్టే కాబట్టి సరే అని చెప్పి తీసేసుకున్నా. ఎందుకంటే క్యాజువల్ వేరే కాబట్టి రెగ్యులర్గా యూజ్ చేయడానికి కూడా బాగానే ఉంటుందిలే అన్నట్టు. సో ఇది టాప్ వచ్చింది. లెంత్ కూడా బాగుంది. టాప్ లెంత్ నేను పక్కన వేసుకుని చూపిస్తాను మీకు. అండ్ బాటమ్ ఇది వచ్చింది ట్రౌజర్. చాలా వర్త్ అండి ఇది మాత్రం. డెఫినెట్లీ ట్రై చేయండి మీరు. క్లాత్ కూడా చాలా బాగుంది, చాలా మంచి లైట్గా స్మూత్గా ఉంది క్లాత్. అండ్ 600కి అంటే చాలా బాగా వచ్చినట్టే. మొత్తం సెట్ కదా, పైగా టాప్ బాటమ్ అండ్ ఈ దుపట్టా, కాటన్ దుపట్టా వచ్చింది. నాకు కాటన్ దుపట్టాస్ ఈ మధ్య బాగా నచ్చుతున్నాయి, అందుకనే కాటన్ దుపట్టా వచ్చేలాగే తీసుకున్నాను. సో దీనికి లెంత్ అయితే బాగుంది, విత్ కొంచెం తగ్గి ఉందండి. మరి ఎక్కువ డిఫరెన్స్ ఏమీ ఉండదు. చూస్తున్నారు కదా, ఇదిగోండి ఇంత వస్తుంది. యాక్చువల్లీ జనరల్గా అయితే ఇంకా పెద్దవి వస్తాయి, బట్ ఇది కూడా ఓకే, అంత ప్రాబ్లమేటిక్గా అయితే ఏమీ ఉండదు. హ్యాపీగా మీరు ట్రై చేయొచ్చు. సో యా, కాంబినేషన్ చాలా నచ్చింది నాకు. లెంత్ అయితే పర్ఫెక్ట్ ఉంది. విత్ కూడా ఎక్కువ డిఫరెన్స్ ఏం లేదు, కొంచెం డిఫరెన్స్ అనిపించింది నాకు చూసినప్పుడు అనిపించింది. బట్ వేసుకుంటే బాగానే ఉందేమో అనిపిస్తుంది. సో యా, చూడండి మీరు, నేను ఫుల్ లుక్ చూపిస్తాను. సో దాంట్లో మీరు చూడొచ్చు. లెంత్ అయితే పర్ఫెక్ట్, చాలా నచ్చింది నాకు ఈ ఫస్ట్ అవుట్ఫిట్. ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ కాటన్వే తీసుకున్నాను. ఒక్కటి కొంచెం ఫెస్టివ్ వేర్ లుక్ లాగా వచ్చేది తీసుకున్నా. అది కూడా 600లో వచ్చింది కదా అని చెప్పి తీసుకున్నాను. సో బ్రైట్ రెడ్ షేడ్, ఇది కూడా మొత్తం ఇలా ప్రింట్లా వచ్చింది. అండ్ మంచి లెంత్ కూడా బాగా వచ్చింది. సో నేను పక్కన యాడ్ చేస్తాను వేసుకుని. ఏదో పిచ్చి స్మెల్ వస్తుంది. సో యా, స్మెల్ అయితే పిచ్చిగా ఉంది. ఒకసారి వాష్ చేసుకునే యూజ్ చేయాల్సి ఉంటుంది. బట్ నేను వేసుకుని అయితే చూపించేస్తాను ఒకసారి, తర్వాత వాష్ చేసి యూజ్ చేస్తా. సో చాలా కంఫర్ట్ ఉంటుంది, బాగుంది. క్లాత్ అయితే బాగుంది, స్మెల్ బాగాలేదు. సో ఇది బాటమ్ వచ్చింది. ఇది కూడా కాటన్ అన్నమాట. బాగుంది, క్లాత్ బాగుంది అండ్ కలర్ కూడా బాగుంది ఇది. అండ్ నెక్స్ట్ దీనికి దుపట్టా వచ్చేసి ఇట్లా
ఇది కూడా 600 రేంజ్, అన్ని 600 రేంజ్లోనే వచ్చాయండి. నేను అన్ని ఒక కాన్సెప్ట్ లాగా చేద్దామన్నట్టు 600 లోపు ఉండేలాగే చూస్ చేసుకున్నాను అన్నీ కూడా. సో ఎక్కువ మందికి యూస్ఫుల్ అవుతుంది అండ్ చాలా మంది బడ్జెట్ ఫ్రెండ్లీ చేయండి అంటున్నారు. సో మీషోలో కొన్ని బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటాయి కానీ క్వాలిటీ ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటుంది. సో చూసుకుని తీసుకోవాలి మనం. సో నేనైతే రివ్యూస్ చూసే తీసుకుంటాను. పర్టికులర్లీ మీషోలో కింద రివ్యూస్లో పిక్చర్స్ ఉంటాయి, ఆ పిక్చర్స్లో చూసి ఒకవేళ నచ్చింది అనుకుంటే తీసుకుంటా. అండ్ అలాగో రిటర్న్ ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి ఒకవేళ మనకి వద్దు నచ్చలేదు అని అనుకుంటే రిటర్న్ చేసేసేయచ్చు, ప్రాబ్లం లేదు. అండ్ నెక్స్ట్ సో ఇది మంచి పర్పుల్ వన్ బాగుంది. ఇది కూడా లైక్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మంచి క్వాలిటీ వస్తుంది అని చెప్పి. అండ్ దీని మీద వర్క్ కూడా ఏదో బాగుండదేమో అన్న డౌట్ అనుకున్నాను, బట్ చాలా బాగుంది వర్క్. క్లాత్ కూడా బాగుంది, కలర్ కూడా చాలా బాగుంది. ఏదైతే నేను మీషోలో ఫోటోలో చూసానో అట్లాగే వచ్చింది. సో మంచి క్వాలిటీ ఉందన్నమాట. సో షైన్ కూడా మంచిగా వస్తుంది. పర్పుల్ మంచి పర్పుల్ షేడ్ కూడా బాగుంది కదా. అండ్ దీనికి బాటమ్ వచ్చేసి ఇది వచ్చింది ట్రౌజర్, లైక్ ప్లాజో వచ్చింది. ట్రౌజర్ కాదు ఇది, ప్లాజో వచ్చింది అనమాట. ఓకే. అండ్ దుప్పటా చాలా చాలా నచ్చింది నాకు. సో ఆర్గాన్జా దుప్పటా వచ్చింది కాంట్రాస్ట్లో అండ్ చాలా బాగుంది. ఇది కూడా విత్ కొంచెం తగ్గిందండి యాక్చువల్లీ. విత్ కొంచెం తగ్గింది, లెంత్ అయితే బాగానే ఉంది, కొంచెం విత్ కొంచెం తక్కువ ఉంది, కొంచెం మరీ ఎక్కువ డిఫరెన్స్ లేదు. ఇదొక రీజన్తో తీసుకోకూడదు అన్నట్టయితే ఏం లేదు. లైక్ ఆ బడ్జెట్లో 600 బడ్జెట్లో చాలా బాగుంది. దుప్పట్టా ఏంటి టాప్ ఏంటి అన్ని క్వాలిటీ చాలా బాగున్నాయి, చాలా సాఫ్ట్ ఉన్నాయి అనమాట. దుప్పట్టా కూడా లెంత్ అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి, విత్ ఒకటే కొంచెం డిఫరెన్స్ ఉంది అంతే. సో ఆర్గాన్జా దుప్పట్టా చాలా బాగుంది కదా, లైట్ కాంబినేషన్ కదా, ఇంకా ఫ్లోరల్ వన్ వచ్చింది కాబట్టి చాలా నచ్చింది నాకు. సో ఇది. అండ్ ఇంకొకటి నెక్స్ట్ దానికి వెళ్దాం. నెక్స్ట్ ఇంకా రెండు కూడా కాటన్వే తీసుకున్నాను. ఇది కూడా నాకు చాలా నచ్చింది. నాకు ఎందుకు ఈ మధ్య కొంచెం బ్లాక్ మీదకి వెళ్ళింది అనమాట, బ్లాక్ అన్నట్టు. సో ఇది బ్లాక్లో తీసుకున్నా, బ్లాక్ అండ్ క్రీమ్ షేడ్. సో నేను ఇది యాక్చువల్లీ ఇది కూడా ఎక్సెల్ తీసుకున్నా, బట్ ఇది ఇంకా ఎక్కువ లూజ్ అనిపిస్తుంది చూస్తే, తెలీదు. బట్ నాకు కంఫర్టే, పర్లేదు ఎంత లూజ్ అయినా అన్నట్టు తీసుకున్నాను. సో మీరైతే ఎగ్జాక్ట్ సైజెస్ తీసుకోవచ్చు, బట్ ఒక సైజ్ ఎక్స్ట్రా తీసుకోవడం బెటర్ మీషోలో, ఎందుకంటే కొన్ని స్ట్రింక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. నా ప్యాంట్ కొంచెం డిఫరెంట్ పట్టియాల టైప్లో వచ్చిందనమాట కింద. సో పట్టియాల కాదు, బట్ కొంచెం లుక్ అయితే పట్టియాల లాగా వచ్చింది చూడడానికి. నేను వేసుకుని చూపిస్తాను మీకు లుక్ ఎలా ఉందో చూడండి. సో బాగుంది ప్యాంట్ కూడా కొంచెం డిఫరెంట్ స్టైల్లో. అండ్ దుపట్టా వచ్చేసి ఇది నాకు చాలా నచ్చింది. అవుట్ఫిట్ కూడా నాకు ఫస్ట్ అవుట్ఫిట్ ఈ అవుట్ఫిట్ అన్నీ నచ్చాయి, వాళ్ళ అవుట్ఫిట్స్ అన్నీ కూడా లెంత్ వైజ్ విత్ వైజ్ కూడా ఇది కూడా బాగానే ఉంది. దుపట్టా కాటన్ దుపట్టా అండి ఇది. సో కలర్ కాంబినేషన్ కూడా బాగుంది. సో మంచిగా అనిపిస్తుంది క్యాజువల్గా. మీరు ఆఫీస్ వేర్కి కాలేజ్ వేర్కి ప్రిఫర్ చేయాలంటే హ్యాపీగా ప్రిఫర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇది కూడా నా ఫేవరెట్, చాలా నచ్చి తీసుకున్నా. చెప్పాను కదా ఇందాకే ఈ నెక్ నాకు చాలా నచ్చుతుంది ఈ మధ్య అని. సో ఈ నెక్ కోసమే తీసుకున్నాను ఇది. అండ్ కలర్ కాంబో కూడా నాకు చాలా నచ్చింది, వైట్ అండ్ దానికి చూడగానే బెడ్షీట్ గుర్తొచ్చింది ఎందుకో. ఈ కాంబినేషన్ బెడ్షీట్ ఉంది నా దగ్గర, సో అలా అనిపించింది. బట్ వేసుకుంటే చాలా బాగుంటుందండి, నాకు చాలా నచ్చింది తెలుసా ఈ కాంబినేషన్. చాలా స్మూత్ ఉంది ఫ్యాబ్రిక్ కూడా. అండ్ ఇది అనార్కలి స్టైల్ అనమాట, ఏలైన్ కుర్తీ కాదు, కొంచెం అనార్కలి స్టైల్లో వస్తుంది. సో కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది, క్లాత్ కూడా చాలా బాగుంది. సో నేనైతే డెఫినెట్లీ రికమెండ్ చేస్తాను. నెక్ ప్యాటర్న్ కూడా చాలా నచ్చింది నాకు, చాలా క్లాసిక్గా ఉంది. అండ్ స్లీవ్స్, సో ఇది టాప్ వస్తుంది అండ్ ఇది బాటమ్ వస్తుంది, ట్రౌజర్ అనమాట. సో ఇట్లా వస్తుంది. ఓకే. దుపట్టా ఇది కూడా కాటన్ దుపట్టాయే, అందుకే చెప్తున్నా ఇది కొంచెం ఇవన్నీ కూడా ఈరోజు చూపించినవన్నీ క్యాజువల్గా ఆఫీస్ వేర్కి కాలేజ్ వేర్కి చాలా మంచిగా కనిపిస్తాయి. సో మీరు అలా కావాలన్నా కూడా తీసుకోవచ్చు. నేనైతే రెగ్యులర్గా షాపింగ్స్కి వెళ్ళినప్పుడు లేదా సింపుల్గా అలా బయటకు వెళ్ళినప్పుడు వేసుకోవచ్చు. ఈ మధ్య ఎందుకో జీన్స్లు ఫ్రాక్స్ కొంచెం వేసుకుంటున్నాను. జీన్స్లు అయితే అసలు వేసుకుని చాలా ఇయర్స్ అవుతున్నట్టు అనిపిస్తుంది, 1 year అయిపోయి ఉంటుందేమో. నేను చాలా డేస్ బ్యాక్ వేసుకున్నాను జీన్స్, ఈ మధ్య అసలు వేసుకోవట్లేదు. వరకు కంఫర్ట్ అంటే జీన్సే వేసుకునేదాన్ని, టీ షర్ట్ వేసుకుని వెళ్ళిపోయేదాన్ని, స్వెట్ షర్ట్ లాంటివి. బట్ ఇప్పుడు అస్సలు వేయట్లేదు. సో ఐ హోప్ మీకు కూడా యూస్ఫుల్ అవుతాయి అనుకుంటున్నా. లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్ ఇచ్చి ఉంటాను, కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేసి ఉంచుతా, మీకు కావాలంటే తీసుకోండి. నాకైతే చాలా చాలా నచ్చాయి అవుట్ఫిట్స్ అన్నీ కూడా. ఏది నాకు వంకలు పెట్టడానికి అయితే ఏది కనిపించలేదు. జస్ట్ కొన్ని వాటికి జస్ట్ విత్ కొంచెం తగ్గింది, అది కూడా చాలా మైన్యూట్ ప్రాబ్లం అనమాట, ఎక్కువ డిఫరెన్స్ రాలేదు. నేను అన్నీ వేసుకుని చూపించుంటాను. సో మీకు నచ్చితే తీసుకోండి, ఓకేనా? మళ్ళీ కలుస్తాను మంచి వీడియోతో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లాట్స్ ఆఫ్ లవ్, బాయ్.